ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఇవన్నీ ఏదైతే జనరేట్ చేసినాయి. మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ అయితే సమోసా స్టాల్ పెట్టినట్టు. ఈ స్టాల్లో అయితే సమోసా 10 రూపాయలకి అమ్ముతారంట. వీళ్ళు స్టాల్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ సామాన్లకి సర్దుతూ ఉంటారు. అండ్ పిండిని అయితే రుద్దుతారు. ఈ ఇద్దరు కలిపి చేస్తారనమాట. తర్వాత అయితే వీళ్ళు అలా నొక్కిన తర్వాత ఒక్కొక్కటి చేసి అందరికీ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ సమోసా అయితే జాన్వీ కపూర్‌కి రామ్ చరణ్ తినిపిస్తాడంట. అది తినిపించిన తర్వాత ఆ సమోసాలు ఒక్కొక్కటి వేసి వేగిస్తారు. వేగించిన తర్వాత ఒక్కోటి చేతిలో పెట్టి చేతులతో మరి ఏస్తారు. ఏసి తీస్తారన్నమాట. ఈళ్ళైతే గ్లౌజులు కూడా యూజ్ చేయరు. ఆర్గానిక్‌గా అయితే చేస్తారు. తర్వాతేమో వీళ్ళు ప్రతి చోటికెళ్ళి అమ్ముతారు. ఒక్కోసారి ఒక్కో స్టాల్ పెట్టి ఒక చోటనే అమ్ముతారన్నమాట. అంటే ఇప్పుడు చూడండి అందరూ అయితే కొనుక్కుంటున్నారు. రామ్ చరణ్ అయితే అందిస్తాడంట. మన జాన్వీ కపూర్ అయితే డబ్బులు తీసుకొని దాస్తూ ఉంటుంది. చూడండి జాన్వీ కపూర్ అయితే డబ్బులు లెక్కెడుతుంది. ఇక్కడ రామ్ చరణ్ అయితే ఇస్తూ ఉన్నాడు. చూడండి జాన్వీ కపూర్ ఎలా చూస్తుందో రామ్ చరణ్‌ని. సమోసా అయితే రామ్ చరణ్ కస్టమర్ నుంచి తీసుకున్నాడు డబ్బులు ఇవ్వలేదని. తర్వాత అయితే ఒక్కోటి ఇస్తున్నాడు కస్టమర్‌లకి అదిని. కస్టమర్‌లు కూడా చాలా మంచోళ్ళు. జాన్వీ కపూర్ ఎలా చూస్తుందో చూడండి రామ్ చరణ్ వంక. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఒక్కోటి అయితే చేస్తున్నారు. వీళ్ళు స్టాల్‌లో సమోసాలు రోజు ఇలాగే చేస్తారంట. సమోసాలు గంటలో అయిపోతాయంట. రోజుకి ఎంత లేదన్నా ఒక 10,000-20,000 వరకు సంపాదిస్తారంట. చూడండి సమోసాలు ఎన్నెన్ని చేస్తున్నారో. వీళ్ళు వెళ్ళిపోయే ముందైతే అన్నీ ఒక్కొక్కటి సర్దేసుకొని చూడండి ఇంక అన్నీ అయిపోయాయి. లాస్ట్ స్టేజ్‌కి వస్తుంది. ఇంకా 3 సమోసాలు ఉన్నాయి. ఈ 3 సమోసాలు అమ్మేసిన తర్వాత వీళ్ళైతే వెళ్ళిపోతారన్నమాట ఇంటికి. ఇప్పుడైతే అమ్మేశారు. వీళ్ళు స్టాల్‌ని అయితే క్లీన్ చేసేసుకొని అయితే వెళ్ళిపోతారు. వీళ్ళు కొంచెంసేపు అలా చుట్టుపక్కలతో మాట్లాడతారంట. మాట్లాడిన తర్వాత వెళ్ళిపోతారు. క్లీనింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారన్నమాట. వీళ్ళు రోజు కూడా ఇలాగే చేసి నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోతారంట. గైస్ ఈ వీడియో ఓన్లీ ఇమాజినేషన్ ఒకటే. ఇదేమీ రియల్‌గా జరిగిందేం కాదు. ఈ వీడియో ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ కోసమే. ఓకేనా? నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయండి.